ఇప్పుడు ఒక పెద్ద ఫోటో వైరల్ అవుతుంది. ట్రంప్ నీ విమానం వెనక్కి ఇచ్చేసే అని. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైనటువంటిది. దాదాపు 1000 కోట్ల దాకా విలువైనటువంటి అత్యంత విలాసవంతమైనటువంటి విమానాన్ని గల్ఫ్ దేశాల రాజుల దగ్గర కూడా లేనంతగా అది దాంట్లో ఒక సినిమా స్టూడియోనే ఉంటది. అట్లాగే విలాసవంతమైనటువంటి బార్ ఉంటది. అలాగే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. వీటన్నిటికి తోడుగా సిబ్బందితో కూర్చోవడానికి తగినటువంటి ఏర్పాట్లుంటాయి. అది యుద్ధ ఏది దాన్నేమంటారు? మిస్సైళ్లతో పేలదు. అట్లాగే డ్రోన్‌లతో పేలదు. రాకెట్‌లతో పేలదు. అణుబాంబు వేసినా ధ్వంసం కాదు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి విమానాన్ని ఆ మధ్యన ట్రంప్‌కి ఖతార్ డొనేట్ చేసింది. వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్స్‌లో భాగంగా. కొత్తగా ట్రంప్ రెండోసారి ఎన్నికయ్యాక ఇచ్చింది గిఫ్ట్‌గా. ఆ రోజునే ట్రంప్ చాలా ఉత్సాహపడ్డాడు. చాలా ఆనందపడ్డాడు. ఎందుకని అంటే అమెరికాకున్నటువంటి నంబర్ 1 విమానానికంటే కూడా ఇది అత్యాధునికమైనటువంటిది అని. ఇప్పుడు ఖతార్, అమెరికా వ్యవహార శైలి, యుద్ధంలో తమని మధ్యలో వదిలేసి చూడటం, తమ రక్షణ చర్యలు చేపట్టలేకపోవడం, అలాగే ఇరాన్‌కి సంబంధించిన విషయంలో ఫెయిల్యూర్ అయినటువంటి నేపథ్యంలో ఆ విమానాన్ని ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్‌ని గిఫ్ట్ ఇచ్చిన దాన్ని వెనక్కి ఇచ్చేయమని అధికారిక రిక్వెస్ట్ పెట్టిందన్నటువంటి చర్చ నడుస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవం ధృవీకరణ కానటువంటి అంశం.